దేవుని ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి వాక్యాన్ని మనం విందాం, వర్తమానాన్ని పొందుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి మనం వాక్యాన్ని చెప్పండి. ఎక్కడి నుంచి వింటున్న వాక్యాన్ని? ఎఫెసీయులకు రాసిన పత్రికల నుంచి వాక్యాన్ని వింటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎఫెసీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, విశ్వాసి తన యొక్క స్వాస్థ్యమును అనుభవించుట. అన్నాడు ఒకసారి, విశ్వాసి తన యొక్క స్వాస్థ్యమును అనుభవించుట. అంటే విశ్వాసులమైన మనము, క్రీస్తునందు ముద్రించబడిన మనము, క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన మనము ఏదైతే కలిగి ఉన్నామో, దేన్నైతే హక్కుగా కలిగి ఉన్నామో, దేనికైతే వారసులమై ఉన్నామో దాన్ని అనుభవించే రీతిలో రాయబడిన పత్రికయే ఎఫెసీయులకు రాసిన పత్రిక. చెప్పండి, ఏ పత్రిక? ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకున్నప్పుడు, నా ప్రభు నా కొరకు దేన్ని సిద్ధపరిచాడు అన్న రీతిలో ధ్యానం చేయాలి. అంటే ఈరోజు ఎఫెసీ పత్రిక యొక్క వర్తమానాన్ని మనం వింటున్నామనంటే, దేవుడు నా కొరకు సిద్ధపరిచిందని తెలుసుకోబోతున్న ఆశతో వాక్యం వినాలి. అందులో నేను చెప్పింది ఎలా వినాలి చెప్పండి. నా ప్రభు దేనిని నా కొరకు సిద్ధపరిచాడు ఈ రాత్రి, దేనిని నా కొరకు ఈ రాత్రి కలిగి ఉన్నాడు అని చెప్పి ఆశతో వాక్యం వింటున్నప్పుడు, ప్రభువు మనల్ని దర్శించే విధానం, ప్రభువు మనకు అనుగ్రహించే విధానం అనేది చాలా ఆశీర్వాదకరంగా, చాలా దీవెనకరంగా వర్తమానం ఇస్తాడు. దేవుడి ఉద్దేశం అంతా ఏంటంటే, ప్రభు యొక్క ఆలోచన అంతా ఏంటంటే, మనము ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయడంలో ఉందన్నమాట. అర్థమైందని చెప్పింది. ఆయనను తెలుసుకోవాలి మనం. నేను గత ఆదివారం కూడా మాట్లాడుతున్నా, కొన్ని నిమిషాలే మాట్లాడాను. కొన్ని నిమిషాలు మీకు చెప్పిన మాట ఏంటంటే, ఆయనను ఎరగండి, ఆయనను తెలుసుకోండి. అసలు ఎవరు అనేది ఆయనకు తెలియకపోతే, ఎవరు అని ఒక మనిషి తెలుసుకుంటే ఆ మనిషి జీవితం, ఎవరు అని ఒక ప్రాంతం తెలుసుకుంటే ఆ ప్రాంతం యొక్క చరిత్ర మారిపోతుంది. అర్థమైందని చెప్పండి. ఆయన ఎవరో తెలుసుకోవాలి రాత్రి. హూ ఈస్ హీ, ఆయన ఎట్టి కార్యాలు చేయగలడు అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెజ్యూమ్ అనేది ఒకటి ఇస్తాము, ఒక జాబ్కి ఇస్తామా? వాట్ ఈస్ ద రెజ్యూమ్? దాన్ని కరిక్యులం విటాయ్ అంటారు. మంచి ప్రాపర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కరిక్యులం విటాయ్. రెజ్యూమ్ అంటే అర్థం ఏంటంటే, నన్ను నీవు అపాయింట్మెంట్ చేసుకోవడానికి, రిక్రూట్ చేసుకోవడానికి, దిస్ ఈజ్ మై రెజ్యూమ్, నా యొక్క ఎబిలిటీస్, క్వాలిఫికేషన్స్ అన్ని ఇందులో పెట్టానయ్యా చూసుకో అని చెప్పి ఇస్తున్నాను. సో నీ జీవితంలో పనిచేసేటటువంటి ప్రభు యొక్క రెజ్యూమ్ కూడా నీకు తెలుసుకుంటాను. నేను చెప్పిన అర్థమైంది. నీ జీవితంలో ప్రభు యొక్క రెజ్యూమ్ తెలిస్తే, ప్రభు ఎంత శక్తివంతుడో తెలిస్తే, ఆయనని నువ్వు నీ జీవితంలో బాస్గా రిక్రూట్ చేసుకుంటావు, నాయకుడిగా రిక్రూట్ చేసుకుంటావు. యాక్చువల్గా బాస్ మనం రిక్రూట్ చేసుకుంటాం, కానీ మన జీవితానికి మనం బాస్ని డిజైన్ చేసుకోవచ్చు. నీ జీవితానికి బాస్ నీ శరీరం అన్న అవుద్ది, లేదా నీ జీవితానికి బాస్ నీ ప్రభు అన్న అవుతాడు. అందుకే పేతురు రాసిన పత్రికలు అంటాడు, నీ హృదయంలో నీ ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించు. మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించడం అనేది జరిగితే, మన జీవితాన్ని ఏలేవాడు, మన జీవితాన్ని నడిపించేవాడు, మన జీవితాన్ని కొనసాగించేవాడు ఎంత అద్భుతంగా నడిపిస్తాడో మనం చూస్తాం. అందుకే ఎఫెసీ పత్రికను తుదకు 10వ వచనంలో ఏముంది? తుదకు 6 తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. చూసారు ఏమంటున్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు. అంతే. మీరు ఎప్పుడు శక్తిమంతులుగా కనబడతారు, మీరు ఎప్పుడు అపవాది యొక్క తంత్రములను, కుయుక్తులను ఎదిరించగలుగుతారు అని అంటే, ఎప్పుడైతే మీరు, నా మాట వింటున్నారా? ఎప్పుడు మీరు అపవాది యొక్క తంత్రాలను ఎదిరించగలుగుతారు అంటే,
ఎప్పుడు మీరు శక్తిమంతుల్లాగా అగుపడతారంటే ఎప్పుడైతే మీరు మీ ప్రభు ఎవరో తెలుసుకోవడం ప్రారంభిస్తారు. అసలు సర్వాంగ కవచం అంటే ఏంటి? అసలు మనం ధరించుకోవాల్సిన సర్వాంగ కవచం ఏంటి? ఇప్పుడు మీ అందరికి ఒకసారి మీతోనే చెప్పిస్తాను చూడండి. రెండొకసారి సమూయేలు 2వ గ్రంథం, ఐ థింక్ సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 33వ వచనం చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. చూసారా, వాడెవడు? వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడు. నువ్వెవరు? దావీదెవరు? బాలుడు. వాడెవడు? కుయుక్తులు కలిగినవాడు, యుద్ధ విద్యలు తెలిసినవాడు, యుద్ధ తంత్రములు తెలిసినవాడు. అయితే దావీదు సౌలుతో ఇట్లా అన్నాడు, మీ దాసుడనని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుతుంది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడని నేను ఆ సింహము ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యము తిరస్కరించిన సున్నతులైన ఫిలిష్తీయులు వాటిలో ఒకదాని వలె చెప్పండి వాటిలో ఒకదాని వలె మీరు దీన్ని ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటారో ఈ సందర్భాన్ని, అంత ఎక్కువగా మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతారు. జనరల్గా సండే స్కూల్లో కూడా తెలిసిన వాక్యమే కదా అనుకోవద్దు మీరు. దావీదుకి ఈ బట్టలు వేసుకో అయ్యా అని చెప్పి ఇస్తే ఏమంటాడు? ఈ బట్టలు వేసుకొని ఇస్తే ఏమంటాడంటే ఇవి ఏమి నాకు నా వాడుక లేదు. చూడండి ఒకసారి ఆ మాట కూడా తిరుగుతాడు. 39 వచ్చిన చూడండి. 39. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటిలో నేను వెళ్ళనని సౌలుతో చెప్పి వాటిని తీసేసాను. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? యుద్ధ సామాగ్రి ధరించుకొని వెళ్ళాలి. కానీ దావీదు ఏమంటున్నాడు? ఇవి నాకు అలవట్లేదు, ఏం లేదు, మాకు నాయ చెప్తా అంటాం కదా, అట్లనే అన్నాడు కదా. అంటే కరెక్ట్ నాయ చెప్తా అంటే మళ్ళీ నాకు వెళ్ళని వాడు అంటే నాకు అవసరం లేదు, నాకు ఈ వాడుక లేదని చెప్పాడు. చెప్పి అసలు వాట్ ఈజ్ ద సర్వాంగ కవచం ఆఫ్ దావీదు అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడికి సర్వాంగ కవచం అవసరం లేదా? 100% అవసరం. మరి దావీదుకు వాడుక లేనిది ఈ ప్రపంచంలో ద మోస్ట్ టాప్ ఎవరు? ఆర్మీ మెన్స్, ఆర్మీ ఆఫీసర్స్ కూడా, అంటే మీన్స్ నేను చెప్పింది ఇక్కడ ఈ సైన్యములో ఉన్నటువంటి గొప్ప గొప్ప గ్రేడ్స్లో పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాడే ఏది కూడా నాకు వద్దు, అవి నాకు వాడుక లేవు, నాకు సెట్ కావు. కానీ నేను కలిగి ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? నా దేవుడు ఎలుగుబంటి బలం, సింహము బలము నుండి విడిపించాడు కదా, వాటి నుండి విడిపించిన దేవుడే. ఇప్పుడు 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను విడిపించునని చెప్పారు. అర్థమైందా? దిస్ ఈస్ ద యుద్ధ వస్త్రం, సర్వాంగ కవచం అన్నమాట. మన జీవితంలో శత్రువుని ఎదిరించగలిగింది, శత్రువు నుండి విజయం పొందగలిగింది, శత్రువు చేతుల్లో ఉన్నదాన్ని లాక్కోగలిగింది ఏంటంటే మనము మన ప్రభు ఎవరో ఎరగడమే. దట్ ఈస్ అవర్ హెల్మెట్,
డాలు, కత్తి అండ్ యుద్ధ వస్త్రాలు అన్నమాట. ద గార్మెంట్స్ ఆఫ్ వార్ గార్మెంట్స్. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో ధరించుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఆ మాట అర్థమైందా? నేను చెప్పండి. మనము యుద్ధం చేయడానికి మనకు వస్త్రాలు కావాలి, కానీ ఆ వస్త్రాలు ఏవి? ఆత్మ సంబంధమైన వస్త్రాలు. అవి ఏంటంటే హూ ఈస్ అవర్ గాడ్. అంతే. మన దేవుడు ఎవరో తెలుసుకొని ముందుకెళ్తే మన జీవితంలో అసలు ఓటమి అనేది చూడాలి. నేను మొన్న మామూలుగా ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట ఎవరికైనా చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే ఏం చెప్పాలా అని ఆలోచిస్తాను అనమాట. పిల్లలకు కానీ ఎవరికైనా చెప్పాలంటే ఒక మాట చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సడన్గా ఒక మాట స్ట్రైక్ అయింది. ఏంటి ఆ మాట అంటే, మీ యొక్క విజయాన్ని ఒంటరిగా విడిచిపెట్టద్దు అని చెప్దాం అనుకున్నాను. ఎవరైనా కలిస్తే ఏంటది నేను చెప్పింది? ఆల్రెడీ మీ జీవితాన్ని, మీ విజయాన్ని ఒంటరిగా విడిచిపెట్టద్దు అంటే అర్థం ఏంటి? మీ విజయం దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పినట్టు. అక్కడ ఒంటరిగా ఉంది మీ విజయం, జస్ట్ గో అండ్ మీట్. మన విజయం దగ్గరికి వెళ్ళి రాత్రి ఏం చేయాలి? కలుసుకోవాలి. ఎప్పుడు మనం కలుసుకోగలుగుతాం? ఎప్పుడైతే నా దేవుడు ఎవరు, ఎప్పుడైతే నా యొక్క బలం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా సింహంతో పోరాడగలిగే దమ్ముందా? సింహంతో పోరాడగలుగుతాను లేదుగా. ఎలుగుబంటితో పోరాడగలుగుతాను? పోరాడలేం కదా. దాన్ని చూసుకుంటే సగం చచ్చిపోతాం. అది కనపడిందంటేనే అంతా బయర్లు కమ్ముతాయి కాదు. అట్లాంటిది అది గొర్రెల మీదకి వచ్చింది, నా మీదకి రాలే. దాన్ని ఏం చేయాలో చేశా. అది నా మీదకి వచ్చింది, దాన్ని చీల్చి చంపేశా అన్నాడు ఆయన. అర్థమైందా? గొర్రెల మీదకి వచ్చినప్పుడు దాని సంగతి చూసినా అదే ఎలుగుబంటి పోన్లే వదిలేద్దాం అనుకుంటే అది నా మీదకి వచ్చింది, దాన్ని దవడలు చీల్చి చంపేశానని చెప్పాడు. మన జీవితంలో శత్రువు బతుకున్నవాడు. అర్థమైందా? శత్రువుని ఎంటర్టైన్ చేయకూడదు, శత్రువుని బతికించకూడదు. నో మోర్ సింపతీస్, నో మోర్ ఇంపతీస్ ఆన్ శత్రువు. అంతే. శత్రువు మీద సింపతి అనేది నో. అందుకే నీ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చేసే ప్రతి దాని మీద నువ్వు జాగ్రత్త పెట్టద్దు. నీ దేవుడు ఎవరో నీకు కనబడకుండా చేసే దాని విషయంలో నువ్వు అస్సలు ఎక్స్క్యూజ్ చేయొద్దు. నో మోర్ ఎక్స్క్యూజెస్ దేర్. దట్ ఈజ్ ఇర్రేషనల్ థింగ్. అది అర్ధరహితమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి రాత్రి మీ అందరూ కూడా నీ ప్రభు ఎవరో తెలుసుకునేదానికి ప్రయత్నం చేయండి. హూ ఈజ్ అవర్ గాడ్. అప్పుడు మనం బలవంతుల్లా కనబడతాం, అప్పుడు మనం శత్రువుని జయించగలుగుతాం, అప్పుడు మనం ప్రతి పోరాటంలో విజయాన్ని చూడగలుగుతాం. అంతేగాని మనం వెళ్తున్నాం వస్తున్నాం టైం పాస్ అయిపోతుంది అంతే. ఒక జర్నీ అనేది ఎలా అయిపోతుందంటే సాగిపోతుంది. అర్థమైనా? ఇప్పుడు బస్ డ్రైవర్ని వెళ్ళి నువ్వు అడిగా అనుకో, ఏంటయ్యా ఏం స్పెషల్ అంటే ఏముంటుంది? బస్సు ఎక్కి స్టీరింగ్ ఇప్పుడు గేర్ రాడు స్టీరింగ్ నో. అక్కడ ఇంకా కొత్త స్పెషల్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అదే నువ్వు ఒక టూరిస్ట్ దగ్గరికి వెళ్ళి, వరల్డ్ ట్రావెలర్ దగ్గరికి వెళ్ళు, వాట్ ఈస్ ద స్పెషల్ టుడే అంటే, ఈరోజు నేను ఒక అద్భుతమైన ప్రాంతానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి అద్భుతమైన విషయాన్ని చూశానని చెప్పాడా? అంటే మన జీవితంలో కూడా మనం ప్రభువుని కొత్తగా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ప్రభువులోనికి మనము ఈదుతూ ఉండాలి, మునుగుతూ ఉండాలన్నమాట. అంటే కొత్త విషయాల కొరకు అసలు నా దేవుడు ఈరోజు ఏమై ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేనా? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్ ఆదిలాబాద్ రూట్ అంటే ఆయన ఏమంటాడు? 2 గంటలకు బస్ స్టార్ట్ అయినాకో ఇదిగో 2:30కి నిర్మల్లో ఉంటుంది, 3 గంటలకి 3:45కి ఆరుమూరులో ఉంటుంది, కామారెడ్డిలో 4 గంటలకు ఉంటుంది అంటాడా? అంటే ఇంకేముండదు స్పెషల్. అదే నువ్వు వరల్డ్ ట్రావెలర్ని కానీ లేకపోతే ఇంకా వేరే ఒక వ్యక్తిని అడగండి, ఏం చూసావయ్యా ఈరోజు అని అంటే, ఈరోజు ఎక్కడ ఉన్నామని పాకిస్తాన్ అంట, నెక్స్ట్ డే చైనా, నెక్స్ట్ డే రష్యా, నెక్స్ట్ డే వియత్నాం, నెక్స్ట్ డే ఆస్ట్రేలియా కొరకు నేను ఏమంటారు ఓడ ప్రయాణం చేస్తున్నాను, ఏదో రకంగా చెప్తారు. అంటే న్యూ థింగ్స్ చెప్తారనమాట. కొత్త విషయాలు ఎవరు చెప్తారు? జిజ్ఞాస, క్యూరియాసిటీ ఉన్న కొత్త విషయాలు తెలుస్తాయి. మనం ఎక్కడ ఆగిపోయాం? తెలిసింది
చాలు, ఇంకేమైనా తెలుసుకుంటే పొరపాటు జరిగిపోద్దేమో అన్నట్టు మనం అక్కడే ఆగిపోయినా మన జీవితాలలో. మన దేవుడు ఎట్టివాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం. ఇప్పుడు మనం అసలు మనుషుడు రొట్టె వల్ల బతకడం, ఇంకా దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు అంటే మనం అంట దేవుడు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రం చీల్చబడింది తెలుసా, దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాశం చీల్చబడి మన్నా కురిసింది తెలుసా, దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని మాట మాట్లాడితే బండ నుండి నీళ్ళు వచ్చాయి తెలుసా. దీస్ ఆర్ ఫాస్ట్ థింగ్స్. అంటే ఏ థింగ్స్? మన వెనుకున్నటువంటి విషయాలు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిని పొందడానికి మనకు వేగిరపడే అవకాశము, అనుగ్రహము, కృప ఉన్నప్పుడు ఇప్పుడేం జరిగిద్దని చూడాలి. ఛాయ కింద ఉన్న వాళ్ళ కొరకే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగితే, ఛాయ కింద ఉన్న వాళ్ళ కొరకే దేవుడు అంత గొప్ప అద్భుతాలు చేయగలిగితే వి ఆర్ ఇన్ ఎక్కడ ఉన్నాం మనం? నిజములో ఉన్నాం, రక్తములో ఉన్నామా లేదా? మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో, ఇంత అద్భుతమైనటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాలో, ఇంత అద్భుతమైనటువంటి సహవాసంలో ఉండి కూడా మనం చూడలేకపోతున్నామనంటే ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంటుంది కదా. ఆ డిఫెక్ట్ ఏంటి? ఈ రాత్రి నేను చెప్తున్నా, క్యూరియాసిటీ, ఆసక్తి లేకపోవడం. చూడండి ఆ మాట చదువుతాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమ పత్రిక 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా చూసారు, వాళ్ళకి ఆసక్తి ఉన్నమాట వాస్తవమే, కానీ ఏ ఆసక్తి కాదది? వాళ్ళెవరు? ఛాయ కింద. మనమెవరము? నిజములో ఉన్నవారు. కాబట్టి నిజములో ఉన్న వాటిని వాళ్ళు ఛాయ కింద వెతుకుతున్నారు. నేను అంటున్నాను, మన నిజములో ఉన్న వాటిని నిజములోనే వెతుకుతున్నాం. అర్థమైందా? అంటే ప్రభువుకు మన పట్ల పనిచేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎట్లా చెప్పాను తెలియదు కానీ పని చెప్పాను. ఒక రెజ్యూమ్ ఉంది మన జీవితంలో, దేవుని యొక్క రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ని మనం అపాయింట్ చేసుకోవాలి మన దేవుని, అంతే, మన బాస్ని. యాక్చువల్గా బాసే ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటాడు, కానీ మన జీవితంలో పనిచేయ ప్రభు అని మనం దేవుని అపాయింట్ చేసుకుంటాం. అంటే ఎంత అద్భుతమైన విషయం అది, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. మనకు మన జీవితంలో పని చేయగలిగిన వ్యక్తిని చూజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ దొరికింది, ఉందా లేదా? మరి మనం ఇంకేం చేస్తున్నామంటే మన దేవుడు ఎవరో తెలుసుకునే విషయాలలో అక్కడే ఆగిపోయాము, అక్కడనే స్టాప్ అయిపోయాము. నో, ఇదే చేస్తా ఆదివారం చర్చికి వెళ్ళామా, మనం సరదాగా టైంపాస్ చేసామా, లేకపోతే ఇలా జరిగిపోయి. నేను అంటున్నాను, అది మన జీవితంలో అలా ఉన్నంత కాలం కూడా మనము ఇంకా ముందుకు వెళ్ళలేము. ప్రపంచాలన్నీ కూడా, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, గవర్నమెంట్లు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి, కానీ మనం మారట్లా. నిజంగా నేను చెప్తున్నాను, మనము ఒక రైట్ స్టెప్ వేస్తే మనకే కాదు, మన ద్వారా అనేకులకు వెళ్ళగలుగుతాం. ఒక రైట్ డిసిజన్. నన్ను ఆపుతున్నది ఏంటి? నా జీవితంలో ఆటంకంగా ఉన్నది ఏంటి? నీ జీవితంలో మేలు కలగడానికి దేవుడిని, ప్రభువుని సమాధి ఆపిందా? ఆ ప్రభువే పిలిస్తే సమాధిలో ఉన్నవాడు, సమాధిలాగానే ఉంది, మూయబడినలాగానే ఉంది. అందులో నుంచి, లోపల నుంచి బయటకు ఎవరు వచ్చారు? లాజరు వచ్చాడు కదా. ప్రభువు పిలిస్తే నీ జీవితంలో ప్రభువు యొక్క పిలుపును వినాలి. ఓకే, ఆయన యొక్క పిలుపును పొందుకున్నప్పుడు, ఆయన ప్రత్యక్షతను పొందుకుంటున్నప్పుడు, ఆయన వర్తమానాన్ని పొందుకుంటున్నప్పుడు ఎలా ఉంది చూడండి పరిస్థితి. అక్కడ చదువుతాం మనకు కానీ సండే స్కూల్ వర్తమానం అనుకుని అక్కడ ఆగిపోయాం మనం. యోహాను సువార్త 11. మీరు 39 వచ్చిన యేసు లోపల ఉన్నాడు లాజరు, ఆ రాయిని తొలగించండి అన్నాడా? రైట్.
అన్న తర్వాత ఇప్పుడు చూడండి 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి అయినా కానీ, ఎంత గొప్ప సిచ్యువేషన్ ఉన్నా కానీ, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కానీ, ఆయన పిలిచాడా సెట్ అంతే. సో ఆయనకు అవకాశం ఇవ్వకుండా మన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మన ఆలోచనతో ముందుకు వెళ్తూనే ఉంటాం. అదే కదా మన జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే ఆయనకు అప్పగించుకుందాం. ఆయన ఏం చేయగలడో దాని వైపు చూద్దాం. ఆయన ఏం చేయగలడో దాన్ని మనం మన జీవితంలో అనుభవిద్దాం. అలా మన జీవితంలో ఎప్పుడైతే దాని కొరకై వేచి ఉంటామో, దాని కొరకై ఆలోచించడం ప్రారంభిస్తామో, అసలు ఏది మన జీవితంలో సమస్యగా ఉండనే ఉండదు. ఎలుగుబంటి వచ్చినప్పుడు పెద్ద విషయం ఏం కాదు. నాకు సింహం పెద్ద విషయం. ఒక విచక్షణ లేని జంతువుల మీద నేను పోరాడి గెలిచిన వాడిని ఆడిపోద్దేమి నా ముందు పెద్ద గొప్పోడేమి కాదు. వాడు కూడా సింహానికి ఎలుగుబంటికి జరిగినట్టే నా ప్రభు నా ముందు చేస్తాడు అని చెప్పి నమ్మాడు దావీదు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఏది? మరి నీ అభిప్రాయం ఏది? నీ ప్రభు ఎవరు చెప్పు ఒక 2 నిమిషాలు అంటే, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 ఇలా మనం పాడతాం. మనం ఏం చేస్తాం? పాడతాం అంతే. కానీ నా దేవుడు ఎవరు అంటే నేను అంటాను, అసలు నా దేవుడు ఎవరు తెలుసా? గత సంవత్సరం నా బతుకు ఇట్లుండే, ఇప్పుడు ఇలా చేసినవాడు నా దేవుడు. రాజకీయ నాయకుల గురించి చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పార్టీ గురించి చెప్పాలనుకో, వాళ్ళు ఏం చెప్తారు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామని చెప్పరా? మేము రోడ్లు వేసామంటారు, మేము పింఛన్లు ఇచ్చామంటారు, మేము బతుకులు మార్చామంటారు, దళిత బంధు ఇచ్చామంటారు, ఇంకా రైతు బీమా ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము, ఇంకా ఇంకెన్ని ఇచ్చామో అన్ని రాజకీయ పార్టీ చెప్తూనే ఉంటాయి. చెప్పరు ఫ్రీ కరెంట్ అంటారు, ఏమేమి ఫ్రీ 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 ఇచ్చారు అవన్నీ చెప్తూనే ఉంటారు. నేనేమన్నానంటే, నీ ప్రభు గురించి చెప్పేటప్పుడు కూడా ఆయన పేరు ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. నా ఆయన ఎవరు అంటే, గతములో నా జీవితాన్ని ఇలా ఉన్న జీవితాన్ని ఇలా చేసిన వాడు. అర్థమైందా? ఒక వింతగా మార్చాడు, ఒక మిరాకిల్గా మార్చాడు, ఒక సర్ప్రైజింగ్గా మార్చాడని చెప్పాలి మనం. అది నీ దేవుని చెప్పడం అంటే, అది నీ దేవుని గురించి ప్రకటించడం. అంత ఎక్కువగా నువ్వు దేవుడిని తెలుసుకుంటూనే ఉండాలి, అంత ఎక్కువగా నువ్వు ప్రభుని పరిచయం చేసుకుంటూ, ప్రభా ఈ మాసంలో, ఈ మంత్లో నేను నీ గురించి కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా అంటే మళ్ళీ ఏదో కార్యాన్ని కోరుకుంటున్నావు కదరా అంటాడు దేవుడు. అవును ప్రభు అని చెప్పాలి. కార్యాలు ఎట్లుంటాయని? నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, అంతే. ముందు లేనివి, తర్వాత జరగలేనివి. అంతకు ముందు ఉండవు, ఆ తర్వాత జరగవు. అలాంటి మిరాకులస్ వేలో ప్రభు కార్యాలు చేస్తాడు. దాన్ని అది న్యూగా ఉంటుందా, ఫరస్ట్గా ఉంటుందా? అర్థమైంది చెప్పండి. సో అప్పుడు నీ ప్రభు ఎవరు నువ్వు చెప్తావు? చెప్తావు అంతే. అందుకే దేవుడు పాత నిబంధనలో ఆయన ఎలా పరిచయం అయ్యాడు అంటే, అబ్రహాం దేవుడు అని పిలువబడ్డాడు, ఇస్సాకు దేవుడు అని పిలువబడ్డాడు, యాకోబు. అసలు ఏంటి ఈ పేరు? ఆయనకి పేర్లు అన్నీ ఉండగా ఒక మనిషి పేరు చేత పిలువబడ్డానికి కారణం ఏంటి? వారి దేవుడిగా పిలిపించుకోవడానికి సిగ్గుపడలేదు ఆయన. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, వారి రోజులలో, వారి సీజన్లో, వారి కాలంలో ప్రతిరోజు ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అది ఆయన యొక్క సామర్థ్యం. అందుకే ఆయన పేరున పిలువబడ్డానికి, వారి పేరును పిలువబడ్డానికి ఇష్టపడ్డాను. అందుకే నేను అంటున్నాను, ఈ తరంలో ఐఎమ్ ది గాడ్ ఆఫ్ జెర్మియా అని చెప్పగలిగాను. నేను ఫలానా ప్రశాంత్ దేవుణ్ణి, ఫలానా ప్రియాంక దేవుణ్ణి, ఫలానా నితిన్ ఆయన చెప్పగలగాల.
ఆయన పరిచయం చేసుకునేటప్పుడు ఎలా చెప్పాలి మనం? జర్మనీలో ఉన్న వాళ్ళు మీకు ఎవరైనా పరిచయమా? లేదుగా. ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకి ఆదిలాబాద్లో పరిచయమే కదా. ఎవరికన్నా మీ ఆదిలాబాద్లో ఎవరినైనా ప్రభు దర్శించాలి అనుకుంటే అప్పుడు ఆయన దర్శిస్తున్నప్పుడు చెప్పాలి, నేను ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జర్మియా దేవుడిని చెప్పాలి. ఇదే పట్టణంలో కూడా ఉన్నాడు, వాడిని నేను బాగు చేస్తాను, నేను కూడా బాగు చేస్తానండి. వాళ్ళకి పరిచయం కావాలి ఆయన. అంత మా దేవుడు ఎవరు తెలుసా? వారి ప్రపంచంలోనే గొప్ప దేవుడు. ప్రపంచంలో అనేక మంది సేవిస్తున్న దేవుడు మా దేవుడు అంటే కాదు. నేను అనేది అలా చెప్పట్లేదు. నీ దేవుడిని, నీ దేవుడు ఎవరు అంటే, నీ దేవుడు నువ్వు ఎలా పరిచయం చేయాలంటే, నిన్ననే నా జీవితంలో ఘనంగా పనిచేసి నా జీవితాన్ని, నా బ్రతుకును, నా పరిస్థితిని, నా ఆర్థిక పరిస్థితిని, నా కుటుంబ విషయాన్ని, నా వైవాహిక జీవితాన్ని, నా పరిచర్య జీవితాన్ని ఏవేవైతే పెండింగ్గా ఉండి, వర్స్ట్గా ఉండి, సిగ్గుకరంగా ఉండి, అవమానకరంగా ఉన్నాయి, వాటన్నిటినీ మార్చుకుంటూ వస్తున్నాడు. హి ఈజ్ మై గాడ్ అని చెప్పాలి. ప్రపంచానికి తెలియని దేవుడు నాకు తెలుసు రా ఏం చెప్పాలి? ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా? అది నీ బలం, అది నీకు శక్తిని ఇస్తుంది. అరే నిన్నే పనిచేసిన దేవుడు ఇలా పనిచేయడా? నిన్న నీ జీవితాన్ని వెలిగించిన వాడు ఈరోజు నీ జీవితంలో పనిచేయడానికి వెనక అభ్యంతరం ఉందా? ఆపగలిగేది ఏముంది? సమాధి, మరణము కంటే మించింది ఏమీ లేదు ప్రపంచంలో. మరణమే లాజరు జీవితాన్ని ఆపలేకపోయింది, భవిష్యత్తును ఆపలేకపోయింది. నీ జీవితాన్ని మళ్ళీ ఆయన పట్టించుకుంటాడు. నేను అంటున్నాను, ఎవరు ఏం చెప్పినా నేను నీ చేతులారా నువ్వు జీవితాన్ని పాడు చేసుకున్నా, ముక్కలు చింపేసుకున్నా, నేను రాసిస్తా గ్యారంటీ ఆయన మళ్ళీ హిస్టరీ మారుస్తాడు. ఆయన చేతుల్లో ఉన్న స్క్రిప్ట్ అట్లాంటిది. ఓకే, ఆయన చేతుల్లో పడ్డామా ఇట్లా అంతే. అర్థమైందా? ఆయన వేసే ప్రతి అడుగు మన జీవితం యొక్క గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. అర్థమైందా? ఒక యోసేపు ఒక పట్టణానికి వెళ్తే, ఒక ప్రాంతానికి వెళ్తే, ఒక దేశానికి వెళ్తే, ఆ దేశము యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. అర్థమైందా? ఆ దేశం యొక్క రాజ్యాంగం కంట్రోల్లోకి వచ్చింది ఎస్తేర్ ఆ దేశంలో. అంటే జీవోస్ కంట్రోల్లోకి వచ్చినాయి దానియేలు ఒక దేశంలో. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. మన పట్టణంలో మనల్ని ఎందుకు ఉంచాడనేది మనకు తెలిస్తే, మన పట్టణాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే, మీ కుటుంబాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే, మీరు చూసినంతగా కార్యం చూడలేరు. నార్మల్గా ఒక వాక్యం తెలుస్తుంది, వాక్యం చెప్పుకోవడం అర్థం. నేను నీటి మంతులాగా, నేను కొత్త సృష్టి, నేను పరలోకంలో కూర్చోను. దీనివల్ల అపవాదికి ఏం భయం లేదు కదా. ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ అనమాట. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. కానీ యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే, యూనివర్సల్ ట్రూత్ కాదు, నీకు మాత్రమే తెలిసింది, పర్సనల్గా తెలిసింది ఏంటంటే, నీ దేవుడుగా పిలువబడుతున్నాడు ఆయన. అబ్రహాం దేవుడు అండి. అబ్రహాం నీతిమంతుడా? ఎట్లా అయ్యాడు? విశ్వాసం ఉంచాడు కాబట్టి. ఇది అందరికి జరిగిద్దా, నీకే జరిగిద్దా? కానీ అబ్రహాం దేవుడు అయ్యిండు కానీ, ఇస్సాకు దేవుడు అయ్యిండు కానీ, యాకోబు దేవుడు అయ్యిండు కానీ, ఆ దేశంలో ఎంతోమంది లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వాళ్ళ దేవుడు ఎందుకు పిలువలేదు? ఆయన్ని వారికి ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నది వారు మాత్రమే. సో నేను అంటున్నాను, నీవు నీతిమంతుడవు అన్నటువంటి ఒకే స్టెప్ దగ్గర ఆగద్దు. అక్కడే నేను నీతిమంతుడు, నేను ఏం చేసిన పరలోకం గ్యారంటీ. అది అయిపోయిన అందరి జీవితంలో జరిగిపోయిన అధ్యాయం. ఓకే, జరిగిపోయిందని ఏం చేస్తాం మనం? సర్టిఫికేట్లు ఏం చేస్తాం? సర్టిఫికేట్లు ఏం చేస్తామమ్మా? జీరోలో పెడుతుంది, దాచుకుంటాం. అంతేకాని పెళ్లి చేసుకుని తిరిగాం కదా. అరే ఆల్రెడీ యువర్ సాంక్టిఫైడ్, యువర్ జస్టిఫైడ్. నువ్వు ఎత్తబోటకు నిర్ణయించబడిన వ్యక్తివి.
ప్రభువుతో నువ్వు ఉంటావు సదాకాలం. యూ డోంట్ వరీ అబౌట్ దట్. దాని గురించి నీకు చింత, భయము, కలవరము, అభ్యంతరం ఏమి అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏంటి అసలు, నేను క్రీస్తును కలిగి ఉన్నాను కదా, క్రీస్తులో నాకు ఉంచబడినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవించడానికి పిలువబడ్డాను. నేను చెప్తున్న సింపుల్గా, నీ దేవుడిగా పిలువబడిన తర్వాత నువ్వు చచ్చిపో. అది నేను చెప్పిన. నేను ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు, 27th ఇయర్. ఈ 27th ఇయర్స్లో ఏం సాధించమని పక్కన పెట్టి, ఈ 27th ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలా. ఈ ఈజ్ మై గాడ్. నేను జర్నీ అదే ఉన్నాను, ఆయన చెప్పాలా, నేను చెప్పుకోవాలా దేవుడు అని. అలా జరగడం కొరకు నేను దేవుడు ఉంచాడు ఇక్కడ. అందుకొరకు నీవు అరే ఇప్పుడు అరే నువ్వు బాలుడివిరా, బచ్చగాడివిరా అని సౌలు అంటున్నాడు. అంటలేడా? అంతే కదా మన భాష చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే నాలంటోడు సౌలు అనుకోవాలి. దాని నా ముందు నువ్వు బచ్చగా, నువ్వేం చెప్తారో నేను చేయలేదు అంటే, నేను బచ్చగా చూస్తావన్నా బయటేటా అంటాడు. బయట అంటే ఆమె ఎలా విశ్వాసన్న భాషన్న మన యాపలు కూడా మన పిన్ కోడ్ 5040001, క్యాస్ట్, కులము, మతము, ఫోన్ నెంబర్, ఇది రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పడం కాదు. బయోడేటా అంటే, బయోడేటా మీన్స్ అంటే మనం వెనకాల మన వల్ల మన దేవుడు ఏం చేశాడో చెప్పడానికి బయోడేటా అంటారు. దావీదు లెక్క అందరూ దావీదు చెప్పింది చూసిన బయోడేటా ఏమనుకున్నారు? బయోడేటా చెప్పంటే అపవాదం జరిగింది అనుకో, బయోడేటా చెప్పంటే నా పేరు అది, నా పేరు ఇది, నా డాడీ పేరు ఇది. నువ్వు డాడీ పేరు ఏం చెప్తున్నావు? మీ డాడీ పేరు చెప్తే నాకేం భయం కాదు అంటే దాన్ని అయ్యో అప్పుడు చెప్పాలా సుర్ర ఇప్పుడు చెప్తా అని చెప్పి దావీదు అంటాడు. సౌలు లెక్క వచ్చిందన్న దయ్యం పక్క సార్ అన్నాడు ఆయన. పక్కెళ్ళి ఆడుకోమ్మా అన్నాడు అనమాట. పక్కెళ్ళి గోళీలు ఆడుకో అని చెప్పింది. నేను గోళీలు ఆడుకుంటున్నాను కాదురా భయ్, అడవికి గొర్రెలు కాల్చుకుంటుంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, తోళ్ళు తీసిన అన్నాడు ఆయన. ఏం తీసిన? ఎముకలు కొట్టినా అట్టని కాదు అన్నాడు ఆయన. అట్లనే నువ్వు కూడా చెప్పేటప్పుడు వెనకాల జరిగింది ఇది, ఇదిగో సెప్టెంబర్ వరకు నా దేవుడు ఇది, రైట్ నా ఇప్పటి నుంచి నా దేవుడు ఇది అని చెప్పాలా. నేను అడుగుతాను ప్రభు, ఇది నాకు చేస్తావా చేయవా? ఇది నాకు కావాలి, చేస్తావా చేయవా ప్రభా? పొలిటికల్ వాళ్ళు అంటాడు. ఓకే అది అవుతా, నువ్వు బేఫికర్ ఉంటే వాడు ఇది జరగాలంతే అంతే అంటావా? అంతే చేస్తున్న ఫోన్ అంటే ఇటువంటి ఒక కమ్యూనికేషన్, ఇటువంటి ఒక కాంటాక్ట్, ఇటువంటి ఒక కోయినోనియాన్ని ప్రభుత్వం నీకు ఉండాలి. ప్రభు చెయ్యట్లేదయ్యా, ప్రభు చేస్తాడా అసలు? హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసు, నీ దేవుడికి కూడా నువ్వు తెలుసు. ఐ నో బై యువర్ నేమ్ అంటాడు మోషతో. నాకు నువ్వు నీ పేరును బట్టి తెలుసు అంటాడు. ఇన్ని కోట్ల మంది పేర్లు చెప్తాడు ఆయన. టక్ 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 చెప్తాడు, చెప్పడా? చెప్తాడు. అందుకే నేను అంటున్నాను, ఆయన పేరు ఏం పేరు? మళ్ళీ ఆయన పేరు చెప్పమంటే ఫస్ట్ స్టార్ట్ చేయంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జ్యోతిర్మయుడు, నెక్స్ట్ ఉన్నవాడు అన్నవాడు, నెక్స్ట్ ఎల్రోహి, ఓ షమ్మా. ఇలా చెప్పద్దు. ఎట్లా చెప్పాలా? చెప్పండి, ఎలా చెప్పాలి? చెప్పండి అమ్మా, ఎలా చెప్పాలా? చెప్పరా? ద గాడ్ ఆఫ్ జర్మియా చెప్పండి. ఇది he wants that, he wants this. ఇది నీ దేవుడు ఎవరో ఈ పట్టణానికి తెలిస్తే నీ వల్ల ఈ పట్టణం దీవించబడుతుంది అంతే. సింగపూర్ ఎట్లున్నది? సింగపూర్ ఎట్లున్నది అంటున్నా? సింగపూర్ మోడల్, అమరావతిని సింగపూర్ మోడల్ చేస్తా అంటాడు బాబు గారు. అంటాడా? సింగపూర్ని మోడల్గా తీసుకునే రేంజ్కి డెవలప్ అయిందా? అయిందా కాదా? పేపర్ చదువుతారా మీరు? నిన్న నైజీరియాలో అడుక్కొని తింటున్నారు ఎవరన్నా? నైజీరియాలో అడుక్కొని తినే పరిస్థితులు లేవు ఇప్పుడు. అక్కడ
అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇట్లా పోతే 3 కిలోమీటర్లు, ఇట్లా పోతే 4 కిలోమీటర్లు చర్చి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు? చర్చి పోతే అక్కడ 3 కిలోమీటర్ తర్వాత చర్చ్ అంటలేదు నేను. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు చర్చే, ఇక్కడ పోతే అక్కడ వరకు చర్చే. చర్చి కట్టలేరు కదా అంత పెద్దది, టెంట్ వేసి అప్పుడు దాకా చెప్తున్నారు కూడా అదంతా. ఆయన పేరు ఏం చెప్తారు? అది ఇంకేం చెప్తారు? ఆయన నైజీరియా దేవుడు అంతే. ఈజ్ ద గాడ్ ఆఫ్ నైజీరియా చెప్పచ్చు చెప్పరాదా? ఈజ్ గాడ్ ఆఫ్ ఉగాండా, సో ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆదిలాబాద్. ఆయన ఇంకోటి చెప్తాను అనుకున్నాను, ఎందుకు నేను చెప్పలేదు. వాళ్ళు ఎలా పిలుస్తారు ఆయనని? ఇది నైజీరియా దేవుడు, ఆయన ఆదిలాబాద్ దేవుడు అని మనం పిలిచే రోజులు వస్తాయి అంటున్నారు ఆయన. అర్థమైనా? అర్థమైనా? చూడండి, ఆయన మన మీద ఉన్న మహిమకు అనేకం తీసుకొని రాబోతున్నాడు. అలా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలా, మీ బలాన్ని మీరు పునరుద్ధరించుకోవాలా. స్ట్రెంగ్త్ అండ్ యువర్ సెల్ఫ్. దావీదు అంట, ఇదే దావీదు ఒక చోట వాక్యంలో ఉంటుంది, 38 సమయంలో మొదటి గ్రంథంలోనే, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేను. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నేను సింహాన్ని చంపినందుకు నాకు ధైర్యం లేదు, ఎలుగు బంటిని చంపినందుకు ధైర్యం లేదు, గొల్యాతు తలకాయ నరికినందుకు నాకు ధైర్యం లేదు. నా ధైర్యం మళ్ళీ ఆ గొల్యాతును అప్పగించిన వాడే, సింహాన్ని అప్పగించిన వాడే, ఎలుగు బంటిని అప్పగించిన వాడే ఇంకా ఏదైనా అప్పగించగలడు, దేనినైనా అప్పగించగలడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ ఆఫ్ జెర్మియా. ఆయన జెర్మియా దేవుడు. అర్థమైందా? ఆయన ఏ దేవుడు? జెర్మియా దేవుడు. మీ దేవుడు అంతే. చూడండి, ఇంకేం రోజులు ఉన్నాయి? 25 అయిపోవడం ఇది కదా, ఈ మంత్ కదా, ఈ మంత్ అనుకోండి, ఈ మంత్ ఒక మిరాకిల్స్ మంత్, ఇంకా 3 months ఉంది. జస్ట్ 3 monthsలో మనం చూసినంత ఎవ్వరు చూడరు. మన పక్షంగా పనిచేసినట్టు ఎవరి పక్షంగా పనిచేయడు, అంతగా పనిచేస్తాడు. ఇప్పటి వరకు మనల్ని తెలియకుండా మళ్ళీ మనుషులు మోసం చేశారు, మనకు తెలియకుండా మనుషులు మనకి నటించారు, మనకు తెలియకుండా మనుషులు ఇష్టానుసారంగా కొనసాగారు. ఇప్పటి నుంచి ప్రభు పనిచేయడం, ఆయన ఆత్మ చేత సమస్తాన్ని నియంత్రించబోతున్నాడు. నియంత్రించడం అంటే కంట్రోల్. ఓకే, ఏంటి నియంత్రించడం అంటే? కంట్రోల్ చేయడం అనమాట. స్కూల్లో టీచర్ లేకపోతే ఎవరు, క్లాస్లో టీచర్ లేకపోతే ఎవరితో కంట్రోల్ చేస్తారు క్లాస్ని? మానిటర్. సో హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ మానిటర్. ఓకే, హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ మానిటర్ టుడే ఆన్వర్డ్స్. మన జీవితంలో సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. ఒక ఆర్బిట్ ఉంటుంది తెలుసు కదా, ఆర్బిట్. సన్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, అవేం విజిబుల్ కనబడవు, కానీ సన్ చుట్టూ అర్త్ రొటేట్ అవుతున్నప్పుడు అదే రొటేషన్లో జరుగుతుంది. అంటే ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ సన్ అనుకుంటే ఇక్కడ వచ్చి ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా తిరగదు. ఒక ఆర్బిట్ ఒక ఓవల్ షేప్లో ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఎంత స్పీడ్గా తిరిగినా దాని ఆర్బిట్లో నుంచి బయటకు రాదు, ఆర్బిట్లో నుంచి బయటకు రాదు, ఆర్బిట్లో నుంచి బయటకు రాదు. అలా మన జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. అంటే ఒక ఆర్బిట్లో సెట్ చేస్తాడు ఆయన. ఒక సెటప్ ఉంటుంది చూసిన, ఆ సెటప్ ఇక ఈ సెటప్లో ఈ ఆర్బిట్లో ఉన్నంత వరకు ఏ ఆస్ట్రాయిడ్ రాదు, ఏ బ్లాక్ హోల్లోకి కూడా అర్త్ వెళ్ళదు, ఆ సన్లోకి కూడా అర్త్ వెళ్ళదు. అర్త్ యొక్క ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది? అర్త్ చాప్టర్ క్లోజ్ ఎప్పుడు అవుతుంది? ఆర్బిట్ దాటితే స్పేస్లోకి దూరంగా విసిరిపోయబడుతుంది, ఇటువైపు వెళ్తే. ఒకవేళ ఇటువైపు మూవ్ అయిందనుకో, పోయి సీదా పోయి చప్పట కొట్టి అట్లుంటారు, అంటే పోయి సన్లో కలిసిపోతుంది. ఓకే, అంత ఫైరీ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు అర్త్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తం వేడెక్కి టెంపరేచర్ పెరిగిపోయి భూమి మీద ఉన్న మొత్తం మటాష్ అయిపోయి చచ్చిపోతారు.
దూరంగా విసిరివేయబడితే అసలు అక్కడ ఏముండదు, వాతావరణం ఉండదు, అట్మాస్ఫియర్ ఉండదు, కాబట్టి అక్కడ కూడా నో చాప్టర్. అట్లా కాబట్టి మనం చాప్టర్లెస్ ఫెలోస్ కాదు. వి హ్యావ్ ఏ చాప్టర్, వి హ్యావ్ ఏ హిస్టరీ. మనం హిస్టరీ కలిగి ఉన్న వాళ్ళం కాదు, హిస్టరీ రిపీట్ చేసేవాళ్ళం. ఇంకా ఏదో అయిపోయిన దాన్ని చదువుకుంటూ కాలం గడుపుతాం కాదు. ఇంకా మనం మన ద్వారా ప్రభు చేయగలిగిన వాటిని మన ద్వారా జరిగించడానికి రెడీ ఉన్నాడు. ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయా. ఆయన పేరేం పేరు? ఆయన నా దేవుడు. ఆయన పేరేం పేరు? ఆయన గ్రహీత దేవుడు కదా. సో ఈజ్ గాడ్ ఆఫ్ గ్రహీత. ప్రార్థన చేద్దాం. లెట్ us pray. దయాళుడమైన దేవుడు, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఈ వాక్యం ఇచ్చావు, వర్తమానం ఇచ్చావు. మేము ఎంత బలవంతులు, నీవు మా దేవుడవని మాతో మాట్లాడి మా దేవుడిగా ఈ ప్రాంతానికి నువ్వు పరిచయం అవ్వబోతున్నావు, ప్రకటించబడబోతున్నావు. స్తోత్రాలు చెల్లిస్తున్నా. చరిత్రల్లో మిగిలిపోయే గొప్ప కార్యాలు మా కుటుంబాల్లో, మా జీవితాలు, మా పరిచర్యలు చేయబోతున్న స్థుతిస్తూ ఈ వర్తమానం మా జీవితాలను వెలిగించునుగాక ప్రకటిస్తూ యేసు ప్రభువును స్తుతించి ముందు కొనసాగుతుంది తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.